నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆహార శుద్ధి పరిశ్రమలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈలు అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటికి చేయూత ఇస్తుందన్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సీఎం అన్నారు. సవాళ్లతో దెబ్బతిన్న ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ గాడిన పెడతామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులను త్వరితగతిన పూర్తి సౌకర్యాలు కల్పించి పరిశ్రమలు ఏర్పాటు వేగవంతం చేస్తామన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద అడ్డుపడిన పోర్టులను వెలికితీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పడవ తొలగింపు పనులు ఆయన గురువారం పరిశీలించారు. డైవింగ్ టీం నది లోపలికెళ్లి నిరంతరం బోటును కోస్తున్నారని చెప్పారు. పడవ దృఢంగా ఉండటం వల్ల కోత ఆలస్యమవుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ఒక బోటును 70% మేర కోసారని పేర్కొన్నారు. మరో 10 మీటర్ల వరకు కోయాల్సి ఉందని చెప్పారు. అది 2 భాగాలయ్యాక బయటకు తరలించే పనులు ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. వెయిట్ ఉందనే ఉద్దేశంతో దానికి సరిపడేటువంటి విధంగా భారీ యంత్రాలు 50 టన్నులు పైపడి తీసుకుని వచ్చినప్పటికి కూడా అవి ఒకదానికోటి లెంకెపడి ఉండడంతో మూడిట్ని మూవ్ చేయాలి అంటే దగ్గర 100-120 టన్నుల కెపాసిటీ పెరిగిపోవడంతో విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా డైవర్షన్ తీసుకుని వచ్చి రెండుగా కట్ చేసి ఈజీగా కొంచెం వెలికి తీయచ్చనే ఆలోచనతో పనులు ప్రారంభించడం జరిగింది. కింద ఐరన్ షీట్ ఉండడం, డబుల్ లైనింగ్ ఉండడంతో మరి 10-12 అవర్స్ కల్లా కట్ చేయొచ్చు అనుకున్నది అది డబుల్ టైం అవుతున్నటువంటి పరిస్థితి. ఒక 70% వరకు కూడా కటింగ్ అవుతున్నట్టు పరిస్థితి. ఎయిర్ బెలూన్స్ ద్వారా కూడా కొంత మూవ్ చేద్దాం అనుకున్నాం. అయితే వాటర్ లెవెల్ తగ్గడం వల్ల ఇవి పడవలు ఏంటంటే అటు ఇటు కాకుండా సగం వాటర్ లో ఉండి సగం పైకి ఉండడం వల్ల ఆ ఎయిర్ బెలూన్స్ కూడా ఇక్కడ వర్కౌట్ అయ్యేటువంటి విధంగా అది కూడా అనుకూలించదని చెప్పడంతో మరి ఇంకా ఈ కట్టర్స్ కటింగ్ చేయడం ద్వారానే బోట్స్ ని రెండింటి కింద బిట్స్ కింద కట్ చేయడం ద్వారా వీటిని ఎలికి తీయచ్చు అనేది త్వరితగతంగా వీటిని తొలగించాలనేటువంటి విధానంలో పనిచేస్తున్నాం. గ్యాప్ లేకుండా బ్యాచ్లు మార్చుకుంటూ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రానికి ఒక కొలిక్కి రావచ్చు అని చెప్పి భావిస్తున్నాం. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డిని జైలు టూరిజానికి అంబాసిడర్ గా చేస్తారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ వ్యాఖ్యానించారు. గురువారం అరండల్పేటలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వరదలు వచ్చి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వారికి అండగా రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ నాయకులు, అధికారులు, మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు వరద బాధితులను ఆదుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం వరద బాధితులను పట్టించుకోకుండా జైలులో ఉన్న నందిగం సురేష్ ని కలవడం సిగ్గుచేటు అని అన్నారు. వరద బాధితులను కలవని పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అధికారంలో ఉన్నంతసేపు ప్రజాధనాన్ని దోచుకొని ఎలక్షన్లో వచ్చేసరికి వాటిని ఖర్చు పెట్టి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. హింసని ప్రోత్సహించని భారతదేశంలో హింసను ప్రోత్సహించే విధంగా కక్ష సాధింపు చర్యలుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. హింస రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు దూరంగా పెడతారని అన్నారు. వరద బాధితులను కలవకుండా జైలులో ఉన్న వారిని కలుస్తున్నారు. అన్ని జిల్లాల్లో చాలా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని నుంచి ప్రజల్ని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. మీ మీడియా ప్రతినిధులు కూడా చాలామంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ సేవా కార్యక్రమాల్లో ఉండి తరిస్తూ ఉన్నారు. కానీ ఈ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో తుఫాన్లో ప్రజలకి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రజా హిత కార్యక్రమాల్లో కాకుండా ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీ ఆ తుఫాను కార్యక్రమాల్లో పాల్గొనదు, ఆ బాధితుల పక్షాన మాట్లాడదు, వాళ్ళ గురించి ఏం మాట్లాడదు. కేవలం వాళ్ళు మాట్లాడేది అంత తుఫాను జరుగుతుంటే వచ్చి జైల్లో ఉన్న తన అనుచరుల్ని ప్రారంభించడం వచ్చాడు. తప్పేం లేదు, ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం వస్తే తప్పు. కానీ అంతకంటే ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం ఇవాళ కాకపోతే జైల్లో ఉన్న వాళ్ళు వారం తర్వాత చూసుకోవచ్చు. కానీ ప్రజలంతా కాకబిక్లై ఉన్నారు, చాలామంది చనిపోయారు. ఆ చనిపోయిన ప్రాంతాలని ఆ బాధితులకి ఏం చేయాలి, సహాయ కార్యక్రమాలు ఎలా పాల్గొనాలి, అన్ని పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్, అనేక పార్టీలు, సిపిఐ, సిపిఎం అందరూ పార్టిసిపేట్ చేశారు. ఒకే ఒక్క పార్టీ దూరంగా ఉన్న పార్టీ వైసీపీ. ఏంటంటే వాళ్ళకి అధికారం ఉంటే దోచుకోవాలా, సంపాదించుకోవాలా, మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి. ఇది తప్పితే రాజకీయం అంటే ప్రజాసేవ అనేది ఒక ఇంగిత జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోయారు. అలాంటి పార్టీ రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను ఒకసారి రాష్ట్ర ప్రజలు మనం అందరం ఆలోచించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అదే సందర్భంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలు దగ్గరికి వచ్చి మాట్లాడింది ఏంటి,
నేను వస్తే రేపు మీ అందరం లోపలేస్తా అంటే కక్ష సాధింపు చర్యలు నువ్వు మాట్లాడేది. అంటే గౌతమ బుద్ధుడు ఒకడు చెప్పాడు, దెబ్బకు దెబ్బ నిన్నే దెబ్బ తీస్తుందని చెప్పాడు. ఏంట హింసా రాజకీయాలు ఏంటి? ప్రజాస్వామ్యం హింసకు తావులేదు. హింస చేసే వాళ్ళని రాజకీయాల నుంచి ప్రజలు దూరంగా పెడతారు. రేపు టెర్రరిస్టులు కూడా మేము రాజ్యాధికారం భారతదేశంలో గెలుస్తామంటారు. ఒప్పుకుంటాము మనం? భారతదేశం అహింసాయుతమైన దేశం. ఇది అహింసను నమ్ముకుంది. మహాత్మా గాంధీ అహింసని జీవితాన్ని త్యాగం చేశాడు అహింస కోసం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగాన్ని నిర్మించాడు. అలాంటి రాజ్యాంగం, అలాంటి అహింసా దేశంలో నువ్వు హింసను ప్రోత్సహిస్తావా? నేను కొడతాను, నేను కొడితే దెబ్బ ఎట్టుంటో చూద్దురు మీరు, రేపు నా రివర్స్ ఎలా ఉంటుందో చూద్దురు మీరు. ఇదే ఈ భాష. అసలు ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఆ భాష మాట్లాడవచ్చా? జైలుకి వెళ్ళి నువ్వు తుఫాను బాధితుల దగ్గర కాకుండా జైలు దగ్గరికి వెళ్తావా? అది ప్రాధాన్యత, ఇది ప్రాధాన్యత. అంటే రాజకీయాల్లో ఏది ప్రాధాన్యత కూడా తెలియదు అతను. జగన్ని భవిష్యత్తులో ఇంతకుముందు గతంలో టూరిజంకి అంబాసిడర్గా గుజరాత్ టూరిజంకి మన అమితాబ్ బచ్చన్ టూరిజంకి ఉండేవాడు. అంటే బుద్ధిస్ట్ టూరిజానికి దలైలామా ఉంటాడు. ఆ విధంగా డార్క్ టూరిజం అని ఒకటి ఉంది. మీకు ఐడియా ఉంది డార్క్ టూరిజం అంటే ఏంటంటే? మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో స్పోర్ట్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. గురువారం మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని శివనాథ్ తెలిపారు. విశాఖలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ మైదానానికి తోడుగా మరో మైదానాన్ని నిర్మిస్తామని తెలిపారు. మంగళగిరిలోని క్రికెట్ మైదానాన్ని అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణకు వీలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలోనే క్రికెట్ మైదానం వద్ద మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించనున్నట్లు ఆయన వివరించారు. మేము త్వరలో ఇంటర్నేషనల్ మ్యాచ్కి సిద్ధం చేయాలి. ఆల్రెడీ వాళ్ళ వైజాగ్ స్టేడియం ఉంది, అంతేకాకుండా ఇంకొక స్టేడియం కూడా మనకు రావాలి. కాబట్టి మంగళగిరి స్టేడియం, కడప స్టేడియం గురించి కూడా ఇవాళ రివ్యూ చేయడం జరిగింది. వేగంగా మంగళగిరి స్టేడియంను పూర్తి చేసే విధంగా ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ, అంతేకాకుండా స్టేడియం కమిటీ వేసి త్వరగా ఈ క్యాపిటల్ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ప్రాంతమైన అమరావతి స్టేడియంని త్వరలో ప్రజలకు వినియోగాన్ని తీసుకువస్తానికి కొన్ని డెసిషన్లు తీసుకోవడం జరిగింది. 13 జిల్లాలు, పాత 13 జిల్లాల్లో ప్రతి చోట క్రికెట్కు సరిపడే గ్రౌండ్లు, అంతేకాకుండా సబ్ సెంటర్లు ఏర్పాటు చేసే విధంగా కూడా కొన్ని డెసిషన్లు తీసుకున్నాం. వీటన్నీ కూడా ఎక్కడికక్కడ కమిటీలు వేసి త్వరగా ప్రజల మధ్యకు వచ్చే విధంగా మేమందరం డిసైడ్ చేసుకున్నాం. త్వరలో మనం ఇక్కడ మంగళగిరి స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ చూడబోతున్నాం. అంతేకాకుండా వైజాగ్కి రాబోయే కొత్త స్టేడియం కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాలో కూడా కొన్ని డెసిషన్లు తీసుకోవడం జరిగింది. పాత కమిటీల్లో ఎవరెవరైతే ఉన్నారో స్టేడియం కమిటీలు వేయడం జరిగింది. స్టేడియం కమిటీలు ఆ బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది. అన్ని కూడా అకాడమీలు ఎక్కడ పెట్టాలి, స్టేడియంలు ఎక్కడ పెట్టాలి కూలంకషంగా డిస్కస్ చేశాం. భారీ వర్షాలు, వరద నష్టాలను అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇస్తామని జిల్లాలో పర్యటించిన అధికారులు తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న గుంటూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. మంగళగిరిలో భారీ వర్షానికి నీట మునిగిన చేనేత మగ్గాలను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ఆశిస్తున్నారని బాధితులను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం తాడేపల్లిలోని మహానాడు ప్రాంతాన్ని కేంద్ర బృందం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. కృష్ణమ్మ వరదకు మహానాడులోని సుమారు 800 ఇళ్లు నీట మునిగాయని జిల్లా అధికారులు కేంద్ర బృందానికి తెలిపారు. వరద తగ్గిన తర్వాత తమ ప్రాంతంలో భారీగా బురద పేరుకొని దుర్గంధంతో పాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. 2 రోజుల్లో పరిస్థితి చక్కదిద్దుతామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మేము సైతమంటూ సిపిఐ గుంటూరు నగర సమితి ముందుకొచ్చింది. వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురువారం గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో సిపిఐ నేతలు వ్యాపార సముదాయాల నుంచి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి రాధాకృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి ప్రకోపానికి విపత్తులు సంభవించినప్పుడు సిపిఐ మానవత్వంతో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఇప్పటికే విజయవాడ వరద బాధితులకు సిపిఐ అన్ని విధాల వెన్నుదన్నుగా నిలిచిందని వివరించారు. బుడమేరు వాగు మిగిల్చిన విషాదం నుంచి బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని కోరారు. బుడమేరు ఏదైతే వరదలో చిక్కున్నారో అందరిని కూడా ఆదుకునే దాంట్లో భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి విరాళాల సేకరణ చేపట్టి వాళ్ళు ఆదుకుంటా ఉన్నారు. ఓ పక్క మరి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మరి ఆ కార్యక్రమంలో ఉన్నారు. ఈ గుంటూరు నగరానికి సంబంధించి కూడా నిన్న నిధి సేకరించాం.
ఈరోజు కూడా నిధి సేకరించి రాష్ట్ర పార్టీకి తద్వారా వరద బాధితులకు అందరూ కూడా పంపే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఈ నగరంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా మరి ఉదారంగా ఆదుకునే అలవాటు మా నగరానికి ఉంది. మొన్న కూడా కేరళ వరద బాధితుల్ని ఆదుకునే దాంట్లో భాగంగా కూడా దాదాపు 30 క్వింటాల బియ్యాన్ని కూడా వారికి పంపడం జరిగింది. అలాగే మరి ఈ ప్రతిసారి కూడా ఈ నగరంలో ఏది జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నింటికీ సహకరిస్తున్న ప్రజలు మరి ఈ రోజు విజయవాడలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. 100 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంతగా ఈరోజు ప్రకృతి విపత్తు వర్షాలు బుడమేరు వరదల వల్ల విజయవాడ నగర ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత భారత కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా ప్రజలు ఎప్పుడు ఎటువంటి ప్రకృతి విపత్తులకు గురై ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు వచ్చి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ఘనమైన చరిత్ర పార్టీకి. ఇప్పుడు కూడా మరి ఒకవైపు సహాయ కార్యక్రమాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్నటువంటి దానికి మద్దతుగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా మీరు ఒంటరిగా లేరు, మీకు మేము భరోసా ఇస్తున్నాం, మేము ఉన్నాం అనేటువంటి పద్ధతిలో ఒక సందేశాన్ని వాళ్ళకి పంపించాల్సినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ ఉన్నది. అందువల్ల మన నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టినటువంటి ఈ విరాళాల సేకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతునిచ్చి మరి భారీగా అక్కడ జరిగేటువంటి సహాయ కార్యక్రమాలకి తమ తోడ్పాటును అందించాలని చెప్పి మీ ద్వారా ప్రజలు కోరుతున్నారు. రైతులను ఏలేరు నిండా ముంచిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 1000 ఎకరాలు నీట మునిగాయని చెప్పారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కండ్రుకోటలో ముంపు ప్రాంతాలను ఆమె పరిశీలించారు. ఏలేరు ఆధునీకరణపై వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఆ తర్వాత వచ్చిన నాయకులకు లేదని విమర్శించారు. ఏలేరు మరమ్మతులపై ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. దీంతో రైతులు దారుణంగా నష్టపోయారు. ఒక్కో రైతుకు ఇప్పటి వరకు 30,000 వరకు నష్టం వాటిల్లింది. పెట్టిన పెట్టుబడి వరద పాలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఎకరాకు 10,000 పరిహారం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకొని కనీసం 25,000 పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. రెడ్డి గారు మేము కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఆనర్ చేయలేదు, క్యాన్సిల్ చేశారు. పోనీ ఆయన వేరే పనులు చేశారా అంటే చేయలేదు, కాబట్టే ఈ ముప్పు వచ్చింది అని చంద్రబాబు గారు చెప్తున్నారు. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు, ఆయన 54 ప్రాజెక్టులు జలయజ్ఞంలో మొదలు పెడితే 42 ప్రాజెక్టులు ఇంకా మిగిల్చి వెళ్తే ఆ 42 ప్రాజెక్టులని 6 నెలల్లోనే పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవి పూర్తి చేయకపోగా ఉన్న ప్రాజెక్టులను కూడా కనీసం మెయింటెనెన్స్ కూడా చేసింది కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక్కడ రైతులు చెప్తున్నారు, ఒక్క వర్క్ కూడా జరగలేదు, కాలువ సైజు తగ్గిపోయింది, పూడికలు తీయలేదు, మోడర్నైజేషన్ చేయలేదు, కనీసం గేట్స్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నమయ్య గేటు తేలిపోతుండడం చూసాం. కనీసం ఇంట్లో ఏసీలకు లిఫ్ట్లకు కూడా మెయింటైన్ చేసుకుంటాం యాన్యువల్ మెయింటెనెన్స్ కింద. కనీసం ఆ మేరకు కూడా ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. బొడమేరు చూస్తున్నాం. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ బొడమేరు కారణంగా ఈరోజు విజయవాడ అంతా వరదైపోయింది. కారణం ఎవరా అని చూస్తే ఎన్క్రోచ్మెంట్స్ ను క్లియర్ చేయనందుకు ఈరోజు బుడమేరు ట్రాజెడీని చూస్తున్నాం. దీన్ని మెయింటైన్ చేస్తున్నా ఈరోజు రైతులకు ఇంత కష్టం వచ్చుండేది కాదు. చంద్రబాబు గారే చెప్తున్నారు, 6 లక్షల రైతులు 6 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని. ప్రతి రైతు కనీసం 30,000 రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు. నిన్న చంద్రబాబు గారు వచ్చారు, ఇదే జిల్లాకు వచ్చారు, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు గారు 10,000 రూపాయలు సరిపోదంటున్నారు రైతులు. కనీసం 25,000 25,000 ఇయ్యకపోతే మేము కనీసం అప్పులు కూడా తీర్చుకునే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుల పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతామని చెప్పి రైతుల్ని మోసం చేశారు. మీరు మళ్ళీ అదే చేయకండి. రైతుల్ని ఆదుకుంటామని చెప్పారు, 10,000 ఇస్తామని చెప్పారు. దయచేసి దాన్ని 25,000 చేయకపోతే ఈ కౌలు రైతులు, ఖర్చు పెట్టుకున్న రైతులకి
ఇవ్వకపోతే వీళ్ళు కోలుకోవడం అసాధ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాషువా పులే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో నేనెందుకు హిందువుని కాకుండా పోయాను సంబంధించిన పుస్తకావిష్కరణ సభకి సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొరివి వినయ్ కుమార్, రాజశేఖర్, విల్సన్, జయసుధా, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో గల సిపిఎం కార్యాలయంలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం నందు ఆర్ఎస్ఎస్ సాహసం పట్టిన ఒక దళితుని ఆత్మకథ పుస్తకావిష్కరణ సభ జరుగునని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ సంకూరి రాజారావు, కవి జర్నలిస్ట్ బి విల్సన్, పుస్తక రచయిత బన్వర్ మేఘవంశీ, పుస్తక అనువాదికులు కె సత్యరంజన్, రాష్ట్ర అధ్యక్షురాలు వికేసి పార్టీ మహిళా విభాగం కె జయసుధ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి గుంటూరు నగరంలోని పలు సంఘాల మేధావులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జాషువా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ సెప్టెంబర్ 2024 శనివారం సాయంత్రం 6 గంటలకు సిపిఎం ఆఫీస్ బ్రాడీపేట 2/7 గుంటూరులో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో నేనెందుకు హిందువును కాకుండా పోయాననేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ జరుగుతుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గుంటూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్గా చేసి జాతీయ స్థాయిలో యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఆమెకి కార్యదర్శిగా పనిచేసినటువంటి కొప్పుల రాజు గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాలకి సమన్వయకర్తగాను, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ అయినటువంటి సిడబ్ల్యూఎస్ మెంబర్గా ఉన్నటువంటి కొప్పుల రాజు గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయనతో పాటు నేనెందుకు హిందువు కాకుండా పోయాననే పుస్తక రచయిత కూడా శ్రీ బన్వర్ మేఘవాంజీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరిద్దరితో పాటు సత్యరంజన్ గారు ఈ పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేశారు. ఆయన హిందీలో రాశారు, తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది. దాన్ని ఇప్పుడైనా సత్యరంజన్ గారు పుస్తకాన్ని తెలుగులో ఆవిష్కరించారు, వారు కూడా వస్తున్నారు. వారితో పాటు మన జయసుధ గారు రాష్ట్ర అధ్యక్షురాలు బీసీకే పార్టీ, అట్లాగే నూకతోటి రవికుమార్ గారు ఆయన సాహిత్య విమర్శలు కవి కూడా, వారు కూడా హాజరవుతున్నారు. అట్లా మన యాక్టివిస్టు వినయ్ బాబు అని ఆయన కూడా హాజరవుతూ ఉన్నారు. విల్సన్ గారు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరుస్తారు. సంకూర్ రాజారావు గారు మాజీ ఏపీపీ గారు సభా కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈయన ఈ మేఘవాంజీ అనేటువంటి వ్యక్తి ఈయన తన చిన్న వయసులో 5వ తరగతి చదువుతున్నప్పుడే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో రాజస్థాన్లో ఆకర్షితుడయ్యి ఆ కార్యక్రమాలన్నింటిలో భాగస్వామి అవుతూ ఆర్ఎస్ఎస్లో చాలా ఇంపార్టెంట్ కార్యకర్తగా ఎదిగి పైకి వచ్చినటువంటి సందర్భంలో చాలా విషయాల్లో ఈయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. చాలా ముఖ్యమైన అవకాశాలు వచ్చే సందర్భంలో కూడా ఆయన్ని అవకాశాలు ఇవ్వకుండా పక్కన పెట్టే సందర్భంలో ఆయన అవన్నీ నోట్ చేసుకుంటూ ఎందుకు నాకు ఇట్లా వివక్ష జరుగుతుందని ఆలోచన చేసి తర్వాత కాలంలో ఆయన పునఃపరిశీలన చేసుకుని మొత్తం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం ఏంటి, ఆచరణ ఏంటి అనే అంశాల మీద ఆయన చర్చించుకుని ఆర్ఎస్ఎస్లో కుల వివక్ష ఉన్నది, దీన్ని మనం అర్థం చేసుకోలేక వీళ్ళకి సేవ చేసాం, నాకు వచ్చే అవకాశాలు కూడా వీళ్ళు తొలగించారు, ఇక్కడ కులం బ్రాహ్మణాధిక సమాజంలో ఉన్నటువంటి ఈ భావజాలానికి వ్యతిరేకంగా నేను పనిచేయాలని ఆలోచించి ఆయన అనుభవాల సారాంశంగా నేను ఎందుకు హిందువు కాకుండా పోయాననేటువంటి హెడ్డింగ్ తోటి ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో మరి సామాజిక చైతన్యం కలిగినట్టు గుంటూరు పట్టణంలో అనేక మంది మేధావులు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు. గుంటూరు జిల్లాలో అకాల వర్షాలు కురవడంతో అపార నష్టం వాటిల్లింది. దీనిపై కేంద్ర బృందం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో శాఖల వారీగా వివరాలను రాబట్టింది. ప్రధానంగా జిల్లాలో పంట నష్టం భారీగా జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. వర్షాల కారణంగా ఉద్యానవన, వాణిజ్య, వరి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే రోడ్లు, విద్యుత్, ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టంపై అధికారుల నుంచి సమగ్ర నివేదిక సేకరించారు. అనంతరం కేంద్ర బృందం జిల్లా అధికారులతో కలిసి ఫీల్డ్ విజిట్ కు వెళ్లారు. What is it in excess of the average rainfall? Obviously, sir, it is extremely heavy rainfall, sir. So in 10 mandals, we got 200 mm. Per day or the total span? No, sir, in the span of like 24 hours. Like from 30th night to 31st night. 24 hours. Tank fund also has been. They are repairing damage. Yes. They are restoring the pipelines.
ట్యాంక్ బండి. Also, pump house is inundated, so motors etc. had to be repaired again. Complete like 3 feet water and all the traffic got stopped. Then we had to clear all the vehicles, divert everything. It took almost like this, sir. So even toll plaza, everything water came inside, sir. So it took us like 1 day completely to drain it out and then restore full. Inundation is there, sir, for the 2 to 3 feet, sir. Mangalgiri is a handloom, yes, sir. Mangalgiri Sorry, is that? Yes, yes. So most of the damage is this, all the raw material, yarn, etc. has This is been for damaged. silicone, this cotton. Both, sir. Silk, cotton, cotton by silk, they can mix But anything. traditionally, Yes, sir. Traditionally it used to be cotton, sir. Now because it is not very remunerative, they do cotton by silk, silk. so there will be mulberry fields also. Is it mulberry or what is it? Mulberry, we don't have, sir. If it's in other districts, they buy from. buy it from. Yes, sir. There is no mulberry. No, not much, sir. This weaving pattern is restless. Yes, sir. With the water, sir, Lankal lands also. Our staff also moving towards the boats, sir, actually, in Kolipara Mandal. That is yam, This is the yam, sir. Yeah. This is the director of horticulture, central. All state level also, special CS, director, commissioner, everyone has already visited, sir. Yeah, for the instructions of the commissioner to Collector Madam also, that the YSR horticulture also. No grains and whatever. This is union minister, sir. This is RP minister. Just bowl formation. Bowl formation. Flooring to grow. He is union minister, sir. He's MP also here, so he also visited, sir. He is civil supplies minister, sir. So these are the crops after reseeding, sir. That is cotton. Paddy after reseeding. విజయనగరం జిల్లాలో మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం జరిగింది. రామభద్రాపురం మండలం బూసాయి వెలడసలో ఎస్కార్ట్ వాహనాన్ని ఓ వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో 2 భద్రతా సిబ్బందితో పాటు ఢీకొట్టిన వ్యాన్లోని 3కి స్వల్ప గాయాలు అయ్యాయి. మెంటాడ మండలం పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంత్రి సంధ్యారాణి క్షతగాత్రులను అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స చేస్తున్నారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ని కేంద్ర బృందం సందర్శించింది. బ్యారేజీ నీటి ప్రవాహం తదితర విషయాలు జలవనరుల శాఖ అధికారులు వారికి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఈఎన్సీ వెంకటేశ్వర్లు కేంద్ర బృందానికి అందజేశారు. ఈ నెల 1న రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ముంపునకు సంబంధించిన వివరాలను కేంద్ర బృందం దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.